బిల్డింగ్లో ఉన్న అన్నపూర్ణ బ్లాక్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. ఫ్లాట్ నెంబర్ 314. ఇందులో టెక్లాజిక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్లోకే మనం ప్రస్తుతం ఎంటర్ అవుతున్నాం. నా పేరు సుదర్శన్ రావు అండి. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ప్రజెంట్ అడ్వాన్స్డ్ లెవెల్ అంతా నేర్పించడం జరుగుతుంది. అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్, అంటే ఒక ఫ్రెషర్ అసలు ఈ ఫీల్డ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు. ఆ లెవెల్లో మనం ట్రైనింగ్ చేస్తాం. ఇట్లా ఎలా ఉంటుందంటే కంప్లీట్గా బోర్డు వర్క్ వస్తుందన్నమాట. అంటే మొబైల్ అసెంబ్లింగ్ ఎలా చేస్తారు, దానిలో స్పేర్ పార్ట్స్ ఎలా రీప్లేస్ చేస్తారు, అవి కాకుండా ఇంటర్నల్ మదర్ బోర్డ్ వర్క్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఇక్కడంతా మొబైల్ అంటే కూడా మైక్రో చిప్స్ ఉంటాయి. ఓకే, యాక్చువల్లీ మనం ఎగ్జాంపుల్ వేరే డివైజెస్ అయితే మనం విజిబిలిటీ ఉంటుంది, చూడొచ్చు డైరెక్ట్గా. మొబైల్ మదర్ బోర్డు చాలా మైక్రో లెవెల్లో ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి కంప్లీట్ మైక్రో లెవెల్ వర్క్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. దీనిలో వాడే అసెంబ్లీ కాంపోనెంట్స్ కానీ, చిప్ సెట్స్, ఐసీస్ కానీ కంప్లీట్గా అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మీకు ఆల్రెడీ అంటే మన దగ్గర కూడా అడ్వాన్స్డ్ టూల్స్ ఉండాలి. మీరు ఆల్రెడీ చూసుంటారు మన ల్యాబ్ ఎలా ఉంటుందో. కంప్లీట్గా అడ్వాన్స్డ్ టూల్స్ అన్నీ కూడా యూజ్ చేసి ల్యాబ్ అనేది మనం రన్ చేస్తున్నాము. దీనిలో మైక్రో చిప్స్ అన్నీ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మన మైక్రో చిప్స్ రీప్లేస్మెంట్ అనేది మన హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా నెంబర్ 1 పొజిషన్లో రన్ చేస్తున్నాము. దీనిలో మీకు ఆండ్రాయిడ్ ప్లస్ ఐఫోన్ 2 ట్రైనింగ్ ఇస్తాం. ప్లస్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ 2 1 టైం ట్రైనింగ్ వచ్చేస్తుంది. మీకు ట్రైనింగ్లు మీకు కంప్లీట్గా హార్డ్వేర్ అండ్ చిప్ లెవెల్ అండ్ సాఫ్ట్వేర్ 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మొబైల్ యొక్క పాస్వర్డ్ మర్చిపోతారు, లేకపోతే మన ఎఫ్ఆర్పి లాక్స్ ఉంటాయి, లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ స్లోగా ఉండడం, రీస్టార్ట్ అవ్వడం, హ్యాంగింగ్, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. వాటి అన్నిటిని మనం సాల్వ్ చేస్తాం ఇక్కడ. అంటే ఇవన్నీ సాఫ్ట్వేర్ లెవెల్ వస్తాయి. హార్డ్వేర్లో అనేసరికి మీకు స్పేర్ పార్ట్ రీప్లేస్మెంట్, అదే మనకి చిప్ లెవెల్ వచ్చేసి అనుకోండి చిప్స్ రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. ఇట్లాంటి కంప్లీట్ వర్క్ అనేది మన ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ప్రజెంట్ ఎవ్రీ మంత్ మనం బ్యాచ్గా ఉంటుంది క్లాసెస్. ఎవ్రీ క్లాసెస్ మనకి లైవ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే మెయిన్ ఫెసిలిటీ ఏంటి చెప్తానంటే ఏంటంటే లైవ్ బోర్డ్స్ ఇస్తాం అనమాట. యాక్చువల్లీ మన రన్నింగ్ ఫోన్ మీద మనం ప్రాక్టికల్ చేస్తాం. ఒక చిప్ తీసేసి, ఇప్పుడు మీకు రన్నింగ్ ఫోన్ ఉంది మీ చేతిలో, ఆ ఫోన్లో చిప్స్ తీసేసి మళ్ళీ రీప్లేస్ చేయడం, అట్లా ప్రాక్టికల్ చేపిస్తాం. ఎవ్రీ పర్సన్కి మనం మొబైల్స్ ఇచ్చి ప్రాక్టికల్ చేపిస్తాం. ఇక ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి అంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 7-8 వరకు కంటిన్యూగా క్లాసెస్ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి. అన్నీ కూడా లైవ్లే ఉంటాయి. అట్ ద సేమ్ టైం కస్టమర్ డివైజెస్ కూడా మనం రిపేర్ చేస్తాం. మనం సర్వీస్ కూడా ఇస్తాం డైరెక్ట్గా. కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది మన దగ్గర. ఈ బోత్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, ఇక మన దగ్గర ఆల్రెడీ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్రాక్టికల్గా కానీ ప్రతి విషయంలో కూడా స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటారు అనమాట. ఆన్లైన్లో మనకి వెబ్సైట్ ఉంది techlogic.mobile.com. ఓకే, అందులో కూడా మన ఇన్స్టిట్యూట్ చూడొచ్చు ఎట్లా ఏంటి జరుగుతున్నాయి. రివ్యూస్ కూడా స్టూడెంట్స్ రివ్యూస్, పర్సనల్గా వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇన్స్టిట్యూట్లో చూస్తే మీకు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక ఫీజు అనేది చాలా రీజనబుల్ పెట్టాను. ఆ ఫీజు అనేది మీకు నాకు డైరెక్ట్గా కాల్ చేస్తే మీకు ఫీజు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూషన్లో మనం ల్యాబ్ చూస్తున్నాం. ల్యాబ్లో స్టూడెంట్స్ ప్రాక్టీసింగ్ సెషన్లో ఉన్నారు. ఆ విజువల్స్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. యాక్చువల్గా మనం జగదీష్ ఫ్రమ్ నెల్లూరు. యాక్చువల్గా నేను బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత ఈ మొబైల్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి గూగుల్ ఛానల్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఈ ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ వన్ వచ్చింది. యూట్యూబ్లో సార్ వీడియోస్ కూడా చాలా చూసాము. ఇంకా సార్వి టీచింగ్ కానీ చెప్పడం అనేది మంచిగా నచ్చి వచ్చి ఒకసారి మీట్ అయ్యాం సార్ని కూడాను. సార్ బాగా చెప్పారు. చిప్ లెవెల్ ఎలా చెప్తారు, టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, అసలు కాంపోనెంట్ ఏంది, అసలు రెసిస్టెంట్ ఏంది, కెపాసిటెంట్ ఏంది, అవి ఏం వర్క్ చేస్తాయి, అవన్నీ క్లియర్గా చెప్పారు. అది చెప్పడం కానీ దగ్గర నుండి చూపించడం కానీ అది చాలా బాగా నచ్చింది. ప్లస్ ఎవ్రీ స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, అలా చేయగలుగుతున్నాడు, అది చేస్తున్నాడు, వాడు దేంతో కొంచెం డల్గా ఉన్నాడు దాన్ని కొంచెం చెప్పడం కానీ అదంతా చాలా బాగుంది. మీరు యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే ఇది మాది గద్వాల్ డిస్ట్రిక్ట్. అయితే నేను మొబైల్ షాప్ ఆల్రెడీ నేను రన్ చేస్తున్నా, కానీ నాకు రిపేరింగ్ అనేది తెలియదు. దానికోసం మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చిండు. ఇక్కడ హైదరాబాద్లో టెక్లాజిక్ అని ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది అన్నాడు. అయితే నేను ఇక్కడ వచ్చాక ఇక్కడ నాకు అనిపించింది, ఇక్కడ రావడం వల్ల నేను మొబైల్ రిపేరింగ్ బాగా నేర్చుకోగలిగినాను.